హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. 4వ రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. మరియు సున్నతి గలవారిని తండ్రి యగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు. ఇక్కడ ఏమని మాట్లాడుతాడు పౌలు గారు? మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. ఏ గుర్తు పొందిండు అబ్రహాం గారు? విశ్వాసమును బట్టి, తనలో ఉన్న విశ్వాసమును బట్టి దేవుని ప్రేమను పొందుకున్నాడు. దేవుని ప్రేమను. ఎందుకంటే ఆ గుర్తు అనే మాట చెప్పిండు. అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందాను. ఏ గుర్తు? తండ్రి అనే గుర్తు. ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాం మీద. ఇప్పుడున్న మానవులకు దేవుడు ఎవరికైనా సాక్ష్యం ఇవ్వగలడా? ఇప్పుడున్న మానవులకు దేవుడు ఎవరికైనా సాక్ష్యం ఇవ్వగలడా? అబ్రహాంకి ఇచ్చాడు, మోషేకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఉన్న మానవులకు నా హృదయానుసారుడు అని దావీదుకి ఇచ్చాడు, నా ఇల్లంతటికి నమ్మకస్తుడు అని మోషేకి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆ అబ్రహాము తండ్రి అని, విశ్వాసులకు తండ్రి అని గుర్తు, విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు. మరి ఇప్పుడు ఆ విశ్వాసం కలిగి ఉన్న సేవకులు ఎంతమంది ఉన్నారు? దేవుడు సాక్ష్యం ఇచ్చే విధముగా ఎంతమంది ఉన్నారు? ఆలోచించాలి మనం. అతడు లోకమునకు వారసుడు వారసుడగున్నను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు.